యాదాద్రి భువనగిరి జిల్లా నృసింహ ప్రాజెక్టు ముంపు బాధితులకు ఏండ్లు గడుస్తున్నా నష్టపరిహారం అందలేదని బీజేపీ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖలపై రివ్యూ సమావేశంకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం ఇస్తామన్నారు ఆందోళనకారులు. పోలీసులు ముందస్తు అనుమతి లేకుండా మంత్రిని కలవడం కుదరదని ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను, గ్రామస్తులను అరెస్టు చేశారు. ఇక మంత్రి కలెక్టరేట్ వచ్చే సమయంలో ముంపు బాధితుల ధర్నా అరెస్టులు కొద్దిసేపు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 99% కూడా ఇంకా డబ్బులు ఇవ్వలేదు. మరి తక్కువ రేటు కట్టించి బలవంతంగా ఒప్పించి సంతకాలు తీసుకొని ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని తెలిసి వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వారికి మద్దతుగా తెలియడానికి కార్యక్రమం రావడం జరిగింది. అంతేకాదు ఈ జిల్లాలో టెక్నికల్ ప్రాబ్లం తోని చాలా మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇంకా కూడా ఐకేపీ సెంటర్లు తెరవలేదు. మీరు ఇస్తున్న 500 బోనస్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. గతంలో కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇప్పించేప్పటికీ కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదు. కేవలం ఓట్ల రాజకీయం చేయడం తప్ప ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మీద గాని ఇక్కడున్న రైతుల మీద గాని చిత్తశుద్ధి లేదని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మా సమస్యలు ఏవైతే ఉన్నాయో తీసుకొని మరి అవి ఇట్లా అప్పుడో ఇంత అన్నట్టుగా ఒక్కసారి కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో 1760 ఎకరాలు మా భూమి మొత్తము ఇండ్లు అన్ని పూర్తిగా తిమ్మాపురం గ్రామం మునిగిపోతా ఉన్నది. వాళ్ళకి అడగంగా ఏదో రకంగా ఇంత మాకు ఏదో బదలిచ్చినట్టుగా ఏదో బాకీ ఇచ్చినట్టుగా చేసుకుంటా మాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇండ్ల నష్టపరిహారం విషయంలో జూన్ నెలలో మా దగ్గరికి వచ్చి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ వచ్చి మమ్మల్ని ఒప్పియడం జరిగింది. మీకు నష్టపరిహారం వేస్తాం, మీరు రెవెన్యూ స్టాంపుల మీద సంతకాలు పెట్టండి అని చెప్పేసి ఊరు మొత్తం వేస్తామని చెప్పేసి మాకు సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. ఇండ్ల నష్టపరిహారం విషయంలో జూన్ నెల పోయి ఇప్పటికి 3-4 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఇండ్ల నష్టపరిహారం జాడే లేదు. ఎన్నోసార్లు కలెక్టర్ కు మొరబెట్టుకు